రాములమ్మ ఎక్కడ? ప్రజాక్షేత్రంలో కనిపించని విజయశాంతి. ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన యాక్టివిటీస్ కరువు, కేవలం ట్వీట్లకే పరిమితం. క్రియాశీల రాజకీయాలకు రావాలన్నా హస్తం శ్రేణులు అంటూ చూస్తా ఉన్నాం. ఆమెకు ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత ఒక 2-3 రోజులు కంప్లీట్గా వచ్చి హడావిడి చేసింది, అయిపోయింది. తర్వాత మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేసింది, మంత్రి పదవి రాలేదు. రాకపోయేసరికి మళ్ళీ సైలెంట్ అయిపోయింది. ఇలాంటి వాళ్ళకు పదవులు ఇచ్చి పనిచేసే వాళ్ళకు పదవులు ఇవ్వకపోవడం ద్వారా డిమోరల్ అవుతారు కదా వాళ్ళు. పాపం పనిచేసే వాళ్ళకి ఇవ్వండి, పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి, పార్టీ కోసం నిబద్ధతగా ఉండేటువంటి కార్యకర్తలకు ఎమ్మెల్సీలు కానీ నామినేటెడ్ పోస్టులు ఇస్తే వాళ్ళు ఇంకొంచెం పార్టీని బలోపేతం చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. మీరు అలా చేయకపోవడం వల్ల ఈ విధంగా వీళ్ళకి ఇవ్వడం వల్ల ఏంది నష్టమే తప్ప లాభం ఉందా? ఏమీ లేదు. సో సినిమాల్లో లేడీ అమితాబ్, రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతిపై సొంత పార్టీ శ్రేణులే నారాజుగా ఉన్నట్లు తెలుస్తున్నది. గతంలో బీఆర్ఎస్ బీజేపీలో పనిచేసిన ఆమె గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో తిరిగి సొంత గూటికి చేరారు. ఆ తర్వాత పార్టీలో అప్పుడప్పుడు దర్శనం ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం పార్టీ కార్యక్రమంలో గతంలో మాదిరిగా యాక్టివ్ గా ఉండడం లేదని కాంగ్రెస్ శ్రేణులు విమర్శిస్తున్నాయి. ఆమె గతంలో కూడా లేదు, గతంలో కూడా పెద్దగా ఏం లేదు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు ఒక 4-5 బహిరంగ సభలో పాల్గొనేది, తర్వాత అయిపోయింది. తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ వచ్చేటప్పుడు బయటకు వచ్చేది, అయిపోయింది. అంతే తప్ప పెద్ద యాక్టివ్గా ఉన్నట్టు కనబడతలేదు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టాక వచ్చిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా మంది పదవుల కోసం ఆరాటపడ్డారు. అనేక మంది నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ అనూహ్యంగా విజయశాంతి ఆ పోస్టు దక్కించుకున్నారు. ఊహించినంతగా పనిచేయట్లేదు. మరి ఊహించినంతగా పనిచేయాలి కదా. మీకు ఇచ్చింది ఎమ్మెల్సీ పదవి, చాలా కీలకమైన పదవి. మీకు మంత్రి పదవి తర్వాత ఇస్తారేమో, మీరు పని చేస్తే ఇస్తారేమో, ఇస్తేనే పనిచేస్తామనేటువంటి రీతిలో ఉంటారు. ఇలాంటి వాళ్ళకి అసలే చేయొద్దు, వాస్తవంగా అసలే చేయొద్దు. ఈమెకు ఎమ్మెల్సీ ఇవ్వడం వల్ల ఏమైనా యూజ్ అయిందా కాంగ్రెస్ పార్టీకి? ఏమీ లేదు. ఇట్లా ఇస్తారు. ఇట్లా కష్టపడ్డలకు, నిజాయితీగా ఉన్నోళ్లకు, నిబద్ధతగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే వాళ్ళకేమో పదవులు రావు. నడమంతరంగా వచ్చిన వాళ్ళకి మాత్రం, పైరవి చేసే వాళ్ళకి మాత్రం పదవులు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ మారాలి ఇంకా.